నమస్తే, నేను డాక్టర్ ఇందుమతి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ టెస్ట్ బేబీ సెంటర్, తిరుపతి. ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది ప్రమాదకరమే. అర్లీ ప్రెగ్నెన్సీలో అంటే 8 నుంచి 10 వారాల లోపల కానీ బ్లీడింగ్ కనపడితే అంటే అబార్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. రెండో అంటే 12 వారాల నుంచి 28 వారాల లోపల బ్లీడింగ్ కనపడడం అనేది మాయ కిందకు ఉన్నప్పుడు బ్లీడింగ్ కనపడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలాగే బ్లీడింగ్ మోతాదు ఎక్కువ ఉన్నప్పుడు దానివల్ల రిస్క్ ఆఫ్ అబార్షన్ కానీ ప్రీటర్మ్ డెలివరీ అనేది ఎక్కువ శాతం జరిగే రిస్క్ ఉంటుంది. లాస్ట్ ట్రైమిస్టర్లో అంటే 28 నుంచి 38 వారాల లోపల బ్లీడింగ్ కనపడితే అది ప్లసెంటా నుంచి వస్తుందని కన్సిడర్ చేయాలి. ఎయిదర్ ప్లసెంటా సపరేట్ అవ్వడం వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు, ఆర్ ప్లసెంటా కింద ఉండటం, మాయ కింద ఉండటం నుంచి కూడా బ్లీడింగ్ కనపడవచ్చు. ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు బిడ్డకి లాస్ట్ ట్రైమిస్టర్లో హెవీ బ్లీడింగ్ వల్ల బిడ్డకు కూడా ప్రమాదకరం. బిడ్డ ఎలా ఉన్నారు అనేది హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం మంచిది. ప్రెగ్నెన్సీలో ఏ సిచ్యువేషన్లో అయినా బ్లీడింగ్ అన్నప్పుడు తొందరగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయితే మంచిది. దానికి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి.